ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ప్రోజ్లో సెకండ్ లెసన్ అయినటువంటి ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేటువంటి లెసన్ యొక్క కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకుందాము. ముందుగా ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేటువంటి ఈ లెసన్ని రాసింది స్వామి వివేకానంద. భారతీయులు మొత్తానికి కూడా స్వామి వివేకానంద ఒక గొప్ప స్పిరిచువల్ లీడర్గా తెలుసు కదా. ఆయన రాసినటువంటిదే ద సీక్రెట్ ఆఫ్ వర్క్. ఇందులో మనం పని ఎలా చేయాలి, ఎలా చేస్తేనే మనకి ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయని చెప్పి ఈ లెసన్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ముందు టాకింగ్ అబౌట్ ది టెక్స్ట్ గురించి అయితే తెలుసుకుందాము. ఇందులో మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే అడిగినారనమాట. ఆ 5 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. డూ యూ ఫీల్ హ్యాపీ వైల్ వర్కింగ్? మీరు పని చేసేటటువంటి సమయంలో సంతోషంగా ఉంటారా? ఒక పనిని సంతోషంగా చేస్తారా? డూ యూ వర్క్ యాజ్ ఎ మాస్టర్ ఆర్ యాజ్ ఎ స్లేవ్? మీరు ఒక పనికి మీరే యజమానిగా చేస్తారా, లేదా ఒక పనిని ఒక బానిస ఎలా చేస్తాడో అలా చేస్తారా? హౌ డూ యూ థింక్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది వరల్డ్ కెన్ బి సాల్వ్డ్? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా, సమస్యలన్నింటినీ కూడా ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? డూ యూ బిలీవ్ దట్ హ్యూమన్ సఫరింగ్ కెన్ బి సాల్వ్డ్ బై ది సెల్ఫ్లెస్ వర్క్? మనుషులో పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా మీరు సెల్ఫ్లెస్ వర్క్ అంటే స్వార్థం లేనటువంటి పనితో తీర్చొచ్చు అని చెప్పి అనుకుంటున్నారా? ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ వర్క్? ఒక పనిలో మనం సక్సెస్ అవ్వాలంటే ఆ పనిని మనం చేస్తున్నటువంటి స్వభావం మీద అది ఆధారపడి ఉంటుందా? వీటన్నింటికి సమాధానాలు అయితే మనం ఈ లెసన్ని చదవడం ద్వారా తెలుసుకుంటాం. ముందుగా ఫస్ట్ పేరాగ్రాఫ్కి అయితే వెళ్ళిపోదాం. ద మిజరీస్ ఆఫ్ ది వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్ ఓన్లీ. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా మనం కేవలం భౌతికంగా కష్టపడడం వల్ల తీర్చలేము. అంటిల్ మ్యాన్స్ నేచర్ చేంజెస్. మనిషి యొక్క స్వభావం, నేచర్ అంటే గుణం లేదా స్వభావం మారినప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలని తీర్చవచ్చు. దీస్ ఫిజికల్ నీడ్స్ విల్ ఆల్వేస్ అరైజ్ అండ్ మిజరీస్ విల్ ఆల్వేస్ బి ఫెల్ట్ అండ్ నో అమౌంట్ ఆఫ్ ఫిజికల్ హెల్ప్ విల్ క్యూర్ దెమ్ కంప్లీట్లీ. మనిషి యొక్క నేచర్ మారనంత వరకు మన యొక్క ఫిజికల్ నీడ్స్ అంటే మన భౌతిక అవసరాలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. భౌతిక అవసరాలు పెరుగుతున్నటువంటి కొద్దీ కష్టాలు అనేటివి మనము ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి దానికోసం మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా ఈ కష్టాలని తీర్చలేము. ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. ఈ కష్టాలను మనం తీర్చుకోవాలంటే ఉన్నటువంటి ఒకే ఒక సమాధానం ఏంటంటే మానవ జాతిని, మ్యాన్ కైండ్ని ప్యూర్గా ఉంచడం, అంటే మానవ జాతిని స్వచ్ఛం చేయడం. ఇగ్నోరెన్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ది ఈవిల్ అండ్ ఆల్ ద మిజరీ వి సీ. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేది మనకున్నటువంటి ఈవిల్ అంటే చెడు, మనకు జరుగుతున్నటువంటి చెడుకు, మనకి వస్తున్నటువంటి కష్టాలకు ఈ అజ్ఞానం అనేదే కారణం. లెట్ మెన్ హ్యావ్ లైట్, లెట్ దెమ్ బి ప్యూర్ అండ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అండ్ ఎడ్యుకేటెడ్. మనుషులందరినీ కూడా ఈ కష్టాల నుంచి బయటికి తీయాలంటే వాళ్ళ యొక్క మనసును ప్యూర్గా ఉంచుకునివ్వండి, అంతేకాకుండా స్పిరిచువల్లీ అంటే ఆధ్యాత్మికంగా కూడా స్ట్రాంగ్గా, బలంగా ఉండనివ్వండి. అంతేకాకుండా వాళ్ళని ఎడ్యుకేటెడ్, వాళ్ళకి అందరికీ కూడా వీటికి సంబంధించినటువంటి విషయాలను తెలపండి, జ్ఞానాన్ని కలగజేయండి. దెన్ అలోన్ విల్ మిజరీ సీజ్ ఇన్ ద వరల్డ్. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం నుండి ఈ మిజరీ, కష్టాలని మనం సీజ్ చేయొచ్చు. సీజ్ చేయొచ్చు అంటే ప్రపంచంలో నుంచి కష్టాలని మనము బయటికి పంపించేయచ్చు. నాట్ బిఫోర్. ఈ మూడింటిని మనం చేయకపోతే మనుషులందరినీ, మానవ జాతిని స్వచ్ఛం చేయడము, మనము ఆధ్యాత్మికంగా బలంగా తయారవడము, దీనికి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా జ్ఞానాన్ని కలుగజేయకపోతే మనము ఈ ప్రపంచం నుంచి ఈ కష్టాలని బయటికి పంపించలేం. we may convert every house in the country into a charity asylum
We may fill the land with hospitals, but the misery of man will still continue to exist until man's character changes. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మనము చారిటీ అజ్యులం అని చెప్పి అంటున్నారు. అంటే ధర్మసత్రాల్లాగా మార్చినప్పటికీ కూడా we may fill the land with hospitals. ఈ ప్రపంచంలో ప్రతి చోట కూడా మనం హాస్పిటల్స్ని కట్టించినప్పటికీ కూడా మనుషుల యొక్క కష్టాలు తీరవు అని చెప్పి ఫస్ట్ పారాగ్రాఫ్లో అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ అయితే తెలుసుకుందాము. We read in the Bhagavad Gita again and again that we must all work incessantly. మనం భగవద్గీతలో పదే పదే చదువుతూ ఉంటాం, మనం పనిని ఎడతెరిపి లేకుండా చేస్తూనే ఉండాలి, ఏ కారణం కోసం కూడా మనం చేస్తున్నటువంటి పనిని ఆపకూడదు అని. ఆల్ వర్క్ ఈజ్ బై నేచర్ కంపోజ్డ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. స్వాభావికంగా ప్రతి పనిలో కూడా మంచి చెడు రెండు కూడా కలగలిపి ఉంటాయి. We cannot do any work which will not do some good somewhere. There cannot be any work which will not cause some harm somewhere. మనం చేసేటువంటి ఏ పనిలోనైనా కూడా ఎక్కడ ఒక మూలకైనా మంచి అనేది ఉంటుంది, లేదా ఏదో ఒక మూలనైనా చెడు అనేది ఎవరికో ఒకరికి జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ వర్క్ మస్ట్ నెసెసర్లీ బీ ఏ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రతి పని కూడా మంచి మరియు చెడుల కలయికతో ఉంటుంది. యెట్ వీఆర్ కమాండెడ్ టు వర్క్ ఇన్సెసెంట్లీ. గుడ్ అండ్ ఈవిల్ విల్ బోత్ హ్యావ్ దేర్ రిజల్ట్స్. మనం ఒక పనిని ఎడతెరిపి లేకుండా ఆ పనిని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని మీద మంచి మరియు చెడు రెండు కూడా వాటి యొక్క ఫలితాలను చూపిస్తాయి. గుడ్ యాక్షన్ విల్ ఎంటైల్ అపాన్ యాజ్ గుడ్ ఎఫెక్ట్, బ్యాడ్ యాక్షన్ బ్యాడ్. ఎంటైల్ అంటే వ్యూహం. గుడ్ యాక్షన్ మంచి పని అనేది మన మీద మంచి ఎఫెక్ట్ అనేదాన్ని చూపిస్తుంది, మన మీద మంచి ఫలితాన్ని చూపిస్తుంది. అదే మనం బ్యాడ్ యాక్షన్ చేస్తే మన మీద చెడు ఫలితాన్ని చూపిస్తుంది. బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బోత్ బాండేజెస్ ఆఫ్ ది సోల్. కానీ మంచి చెడులు అనేటివి రెండు కూడా మనలో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి బంధనాలు. ద సొల్యూషన్ రీచ్డ్ ఇన్ ద గీత ఇన్ రిగార్డెడ్ టు దిస్ క్రాంపింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వర్క్ ఈజ్ దట్ ఇఫ్ వీ డు నాట్ అటాచ్ అవర్ సెల్వ్స్ టు ఇట్, ఇట్ విల్ నాట్ హోల్డ్ అవర్ సోల్ ఇన్ బాండేజ్. దీనికి సంబంధించినటువంటి సమాధానం మనకి గీత అంటే భగవద్గీతలో అయితే చెప్పబడింది. భగవద్గీతలో చెప్పినట్లు మనం చేసేటువంటి పనులే మన మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తాయి. మనం కొద్ది రోజులుగా మంచి పనులు చేస్తూ ఉంటే మంచి అనేది జరుగుతూ ఉంటుంది, మనం కూడా మంచి వాళ్ళగా మారుతాం. చెడు పనులు అనేటివి మనకి చెడు ఆలోచనలు వస్తుంటే చెడ్డ వాళ్ళగా మారిపోతూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే, దిస్ ఈజ్ ద వన్ సెంట్రల్ ఐడియా ఇన్ ద గీత, వర్క్ ఇన్సెసెంట్లీ బట్ బీ నాట్ అటాచ్డ్ టు ఇట్. మనకి భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పని అనేది చేస్తూనే ఉండు, కానీ ఆ పనికి నువ్వు అటాచ్ అవ్వద్దు. ఆ పనిలో మంచిని చెడును వెతుక్కుంటూ ఉండొద్దు. నీకు ఏదైతే కర్తవ్యం ఉందో ఆ కర్తవ్యాన్ని చేస్తూ ఉండు. సంస్కార కెన్ బి ట్రాన్స్లేటెడ్ వెరీ నియర్లీ బై ఇన్హెరిటెంట్ టెండెన్సీ. ఇన్హెరిటెంట్ టెండెన్సీ అంటే స్వాభావిక ధోరణి. సంస్కార అనేటువంటి సంస్కృత పదానికి ఇంగ్లీష్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇన్హెరిటెంట్ టెండెన్సీ, స్వాభావిక ధోరణి అని చెప్పి అంటారు. యూజింగ్ ది సిమిల్ ఆఫ్ ఎ లేక్ ఫర్ ద మైండ్, ఎవ్రీ రిపిల్, ఎవ్రీ వేవ్ దట్ రైజెస్ ఇన్ ద మైండ్ వెన్ ఇట్ సబ్సైడ్స్. మనము మన యొక్క మైండ్ని లేక్గా గనక సిమిల్ అంటే కంపారిజన్ చేసుకుంటే, పోల్చుకుంటే గనక మన మనసులో వచ్చేటువంటి కొనలను వచ్చేటువంటి అలలాగా మన మనసులో వచ్చేటువంటి ప్రతి ఆలోచన కూడా మన మైండ్లో ఏదో ఒక చోట దాగి ఉంటుంది. డస్ నాట్ డై అవుట్ ఎంటైర్లీ బట్ లీవ్స్ ఎ మార్క్ అండ్ ఏ ఫ్యూచర్ పాసిబిలిటీ ఆఫ్ దట్ వేవ్ కమింగ్ అవుట్ అగైన్.
మన మనసులో వచ్చినటువంటి ఒక ఆలోచన నువ్వు దాన్ని మర్చిపోయినావంటే అది పూర్తిగా పోయిందని కాదు. నీ మైండ్లో ఏదో ఒక మూలలో అది దాగి ఉంటుంది. అలా దాగి ఉన్నటువంటి ఆ ఆలోచన ఎప్పుడో ఒకసారి బయటికి వస్తూ ఉంటుంది. దిస్ మార్క్ విత్ పాసిబిలిటీ ఆఫ్ వేవ్ రీఅపియరింగ్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ సంస్కార. ఈ ఆలోచన అనేది ఎప్పుడోసారి తిరిగి కనపడుతుంది. దాన్నే మనము సంస్కృతంలో సంస్కార అని చెప్పి అంటాం. ఎవ్రీ వర్క్ దట్ వీ డూ, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ థాట్ దట్ వీ థింక్ లీవ్స్ సచ్ an impression on the mind stuff, and even when such impressions are not obvious on the surface, they are sufficiently strong to work beneath the surface subconsciously. మనం చేసేటువంటి ఇక్కడ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సబ్కాన్షియస్లీ వరకు మనం చేస్తున్నటువంటి ప్రతి పని, మనం కదులుతున్నటువంటి ప్రతి కదలిక, మన మనసులో వచ్చేటువంటి ప్రతి ఆలోచన మన మనసు మీద, మన మెదడు మీద ఏదో ఒక ఇంప్రెషన్ అయితే ఉంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇంప్రెషన్స్ అన్నీ కూడా మన మైండ్లో ఒక మూలన బలంగా అయితే దాగి ఉంటాయి. అవి ఎలా దాగి ఉంటాయంట? సబ్కాన్షియస్లీ దాగి ఉంటాయి. అంటే లోపల ఒక మూలన అవి మనకి తెలియకుండా, మనకి ఆలోచన అనేది వచ్చినప్పుడు మాత్రమే అది మనకు బయటకు వచ్చేలాగా దాగి ఉంటాయి. వాట్ వీఆర్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ డిటర్మైండెడ్ బై ది సమ్ టోటల్ ఆఫ్ దీస్ ఇంప్రెషన్స్ ఆన్ మైండ్. వాట్ ఐ am just at this moment is effect of the sum total of all the impressions of my past life. This is really what is meant by character. Each man's character is determined by the sum total of these impressions. ఇప్పుడు నేను అంటే అర్థం ఏంటంటే, నా మైండ్లో పాస్ట్లో దాగి ఉన్నటువంటి పూర్తి ఇంప్రెషన్స్ అన్నింటినీ కలిపే ప్రస్తుతం నేను అని చెప్పి అర్థం అన్నమాట. అంటే మనము ప్రస్తుతం ఒక పని చేస్తున్నామంటే అది మనం చేస్తున్నట్టు కాదు, మన పాస్ట్లో మన మైండ్లో దాగి ఉన్నటువంటి ఇంప్రెషన్స్ అన్నీ కూడా మనతో ఆ పనిని చేపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను అంటే అర్థం ఏంటంటే, పాస్ట్లో మనం చేసినటువంటి ఆలోచనలన్నింటి సమాహారమే ప్రస్తుతం నేను అని చెప్పి మనం అనుకోవాలి. ఇఫ్ గుడ్ ఇంప్రెషన్స్ ప్రివేల్ ద క్యారెక్టర్ బికమ్స్ గుడ్, ఇఫ్ బ్యాడ్ ఇట్ బికమ్స్ బ్యాడ్. మన మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రివేల్ అంటున్నారు, మంచితో వ్యాప్తి చెంది ఉంటే. ప్రివేల్ అంటే వ్యాప్తి చెందడం. వ్యాప్తి చెంది ఉంటే మనం చేసేటువంటి పనులన్నీ కూడా, మన క్యారెక్టర్ కూడా గుడ్గానే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మన మైండ్లో అన్నీ కూడా చెడ్డ పనులతో వ్యాప్తి చెంది ఉంటే మనం కూడా చెడ్డ వాళ్ళలాగే మారిపోతాం. ఇఫ్ మ్యాన్ కంటిన్యూస్లీ హియర్స్ బ్యాడ్ వర్డ్స్, థింక్స్ బ్యాడ్ థాట్స్, does bad actions, his mind will be full of bad impressions and they will influence his thought and work without his being conscious of the fact. ఒక మనిషి చేసేటువంటి పనులన్నీ కూడా చెడ్డ పనులే, ఆలోచించేటువంటి విధానం కూడా చెడుగానే ఉంటే ఆ మనిషి యొక్క ఇంప్రెషన్స్ అన్నీ కూడా మైండ్లో బ్యాడ్గా ఉంటాయి. కాబట్టి ఆ మనిషిని ఆ థాట్స్ అన్నీ కూడా చెడ్డ పనులు చేసే వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ these bad impressions are always working and their result must be evil, and that man will be a bad man, he cannot help it. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఆ పనులన్నింటి కారణంగా ఆ మనిషి ఫైనల్గా చెడ్డ మనిషిలాగానే మారిపోతాడు. The sum total of these impressions in him will create the strong motive power for doing bad actions. అతను చేస్తున్నటువంటి ఆలోచనలన్నింటి సమాహారం అతన్ని ఫైనల్గా అతన్ని చెడు పనుల వైపు నడిపిస్తాయి. హీ విల్ బీ లైక్ ఏ మిషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హిజ్ ఇంప్రెషన్స్ అండ్ దే విల్ ఫోర్స్ హిమ్ డూ ఈవిల్. అతను ఇప్పుడు ఎలాంటి మనిషి అంటే ఒక మిషన్ లాగా అతని మైండ్లో ఉన్నటువంటి ఇంప్రెషన్స్ మొత్తం కూడా అతన్ని చెడు వైపే నడిపిస్తూ ఉంటాయి. Similarly, if a man thinks good thoughts and does good work, the sum total of these impressions will be good, and they in similar manner
will force him to good even in spite of himself. అదేవిధంగా ఒక మనిషి లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మంచిగానే ఉంటే ఫైనల్గా ఆ ఆలోచనలన్నీ కూడా అతన్ని మంచి వైపు నడిపిస్తాయి. వెన్ ఎ మ్యాన్ హ్యాస్ డన్ so much good work and thought so many good thoughts that there is an irresistible tendency in him to do good in spite of himself, and even if he wishes to do evil, his mind as the sum total of his tendencies will not allow him to do so. The tendencies will turn him back. When such is the case, a man's good character is said to be established. ఒక మనిషి ఎప్పుడు కూడా మంచి గురించే ఆలోచిస్తూ ఉంటే ఆ మనిషి చెడు చేయాలనుకున్నా కూడా తనలో ఉన్నటువంటి ఆ ఇంప్రెషన్స్ అన్నీ కూడా అతన్ని రెసిస్ట్ చేసేసి అక్కడికి ఆపేస్తాయి, చెడుని చేయకుండా. అతను ఎంత చెడ్డ పని చేయాలన్నా కూడా అతని చివరకు మంచి చేసే వైపే నడిపిస్తాయి ఆ ఆలోచనలన్నీ కూడా. ఇక్కడ మనకి ఒక మనిషి యొక్క మెదడుని టార్టాయిస్తో పోల్చినారు. As the tortoise tucks its feet and head inside the shell, and you may kill it and break it in pieces, and it will not come out. Even so, the character of that man who has control over his motives and organs is unchangeably established. He controls his own inner forces, and nothing can draw them out against his will. ఒక మనిషి యొక్క మెదడుని టార్టాయిస్తో కనుక మనం పోలిస్తే, టార్టాయిస్ని ఎలాగైతే మనం దానిపైన ఉన్నటువంటి షెల్ని, ఆ చిప్పని మనము పగలగొట్టినా చివరికి దాన్ని ముక్కలు ముక్కలు చేసినా ఆ టార్టాయిస్ యొక్క తల కాళ్ళు బయటికైతే రావు. అదేవిధంగా ఒక మంచి మనిషిని ఎంత నువ్వు మార్చాలని ట్రై చేసినా కూడా అతని లోపల ఉన్నటువంటి ఆ ఇంప్రెషన్స్ అన్నీ కూడా అతన్ని మంచి చేసే వైపే ఫోర్స్ చేస్తాయి కానీ చెడు చేసే వైపు ఫోర్స్ చేయవు. By this continuous reflex of good thoughts, good impressions moving over the surface of the mind, the tendency for doing good becomes strong. As a result, we feel able to control the indriyas, the sense organs, the nerve centers. ఫైనల్గా ఒక మనిషి ఎప్పుడు కూడా గుడ్గానే ఆలోచిస్తూ ఉంటే ఆ మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా మంచిగానే ఉంటే అవన్నీ కూడా మన యొక్క ఇంద్రియాస్ని కంట్రోల్ చేసేలాగా మారిపోతాయి. అంటే నీ యొక్క చెయ్యి చెడు పని చేయడానికి వెళ్తుంటే కూడా నీ యొక్క ఆలోచనలు ఆ పనిని చేయనియవు. ఈ విధంగా మనలో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా ఫైనల్గా మంచిగా ఉంటే మనల్ని మంచి వైపు నడిపిస్తాయి, చెడుగా ఉంటే చెడు వైపు నడిపిస్తాయి. Liberation means full freedom from the bondage of good as well as from the bondage of evil. A golden chain is as much a chain as in an iron one. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలా లిబరేషన్ గురించి. లిబరేషన్ అంటే అర్థం ఏంటంటే స్వాతంత్రం. ఈ స్వాతంత్రం అనేది మంచి చెడు ఈ రెండింటినీ కూడా మన మైండ్లో గొలుసులతో కట్టేసి ఉంటుంది. ఈ రెండింటినీ మనము మంచి చేయాలనే ఎప్పుడు గొలుసులతో కట్టేసుకోవడం కంటే మన మైండ్ని ఫ్రీడంగా లిబరేషన్గా ఉంచడం మంచిది. There is a thorn in my finger and I use another to take first one out, and when I have taken it out I throw both of them aside. నా చేతికి నా వేళ్ళకి కుడి చేతికి ఒక గోరు ఎడం చేతికి ఒక గోరు పెరిగింది. అప్పుడు ఏం చేస్తాను, నేను నా కుడి చేతితో ఉన్న గోరుతో ఎడం చేతి ఉన్న గోరుని తీసేస్తాను. తీసేసిన తర్వాత ఫైనల్గా కుడి చేతికి ఉన్న గోరుని కూడా తీసేసి రెండు గోర్లను తీసి పాడేస్తాను. ఈ గోరు ఇంకో గోరుని తీసేయడానికి హెల్ప్ అయింది కదా అని చెప్పి దాన్ని అలాగే ఉంచుకోను. అదేవిధంగా ఐ హ్యావ్ నో నెసెసిటీ ఫర్ కీపింగ్ ది సెకండ్ థార్న్. ఇక్కడ ఉంది, సో ద బ్యాడ్ టెండెన్సీస్ ఆర్ టు బి counteracted by the good ones, and the bad impressions on the mind should be removed by the fresh waves of good ones until all that is evil almost disappears or is subdued and held in control in a corner of the mind. But after that the good tendencies have also been conquered. మనము మన మైండ్లో ఎప్పుడు గుడ్గానే ఆలోచిస్తూ ఉన్నాం. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు
మన మైండ్లో చెడు అనేది వస్తే ఏం చేస్తుందంటే ఈ మంచి ఆలోచనలు అనేటివి మనల్ని చెడుని ఆలోచించనీయవు. అలాంటప్పుడు మన మైండ్లో ఎప్పుడు చెడు ఆలోచన వచ్చినా ఒక కొలనులో వాటర్ వచ్చి ఒక అలలాగా వచ్చి ఎలాగైతే వెనక్కి వెళ్తుందో అలాగే మంచి అనేటువంటిది వచ్చి చెడుని తుడిపేసి వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఫైనల్గా మన మనసు మొత్తం కూడా ఈ మంచి ఆలోచనలతోనూ నిండిపోతాయి. థస్ ద అటాచ్డ్ బికమ్స్ ది అన్అటాచ్డ్. వర్క్ but let not the action or the thought produce a deep impression on the mind. Let the ripple come and go. Let huge action proceed from the muscles and the brain, but let them not make any deep impressions on the soul. మన మనసులో మంచో చెడో దాన్ని అలాగే అటాచ్ చేసుకొని ఉండటం అనేది చాలా సమస్యగా మారుతుంది ఫ్యూచర్లో. కాబట్టి అటాచ్ అనే దాన్ని అన్అటాచ్గా మార్చుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు మంచే చేయాలని మైండ్లో ఆలోచిస్తూ ఉంటే కూడా చెడు గురించి ఆలోచన కూడా మన మైండ్లో వస్తుంది. అంటే చెడు చేయకూడదు మంచి చేయాలన్నప్పుడు ప్రతిసారి అదే ఆలోచన ఉండకుండా మన మైండ్ని ఫ్రీగా ఉంచుకోవాలి, స్వాతంత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే అది మనం చెడు చేయాలన్నా కూడా మనల్ని చెడు చేయనీయదు. అదే ఇక్కడ మెయిన్ విషయం అన్నమాట. హౌ కెన్ దిస్ బి డన్? We see that the impressions of any action to which we get attached remains. I may meet hundreds of persons during the day, and among them meet also we whom I love. And when I retire at night, I may try to think of all the faces I saw, but only that face comes before the mind, the face which I met perhaps only for 1 minute, and which I loved. All the others have vanished. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. స్వామి వివేకానంద గారు రోజులో 100 మందిని మీట్ అవుతారు. 100 మందితో పాటు ఒకరు ఆయనకి చాలా మనసుకి ఇష్టమైనటువంటి వాళ్ళని మీట్ అవుతాడు. ఎప్పుడైతే రిటైర్ అంటే విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో, రాత్రి సమయంలో ఆ ముఖాలన్నీ కూడా ఆయనకు గుర్తొస్తూ ఉంటాయి. ఈరోజు ఎవరినైనా మీట్ అయినానా అని. అలా గుర్తొస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే తనకి చాలా మనసుకి ఇష్టమైన వాళ్ళ ముఖం అనేది గుర్తొచ్చిందో మిగతా వాళ్ళ ముఖాలన్నీ కూడా వ్యానిష్ అయిపోతాయి. నిజమా కదా? మనకి ఇష్టమైన వాళ్ళ ముఖం మనకు గుర్తొచ్చినప్పుడు మిగతా వాళ్ళ తర్వాత గుర్తురాలు. మై అటాచ్మెంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ కాజ్డ్ ఏ డీపర్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్ దెన్ ఆల్ ది అదర్ ఫేసెస్. నా మనసులో ఏదైతే అటాచ్మెంట్ అనేది ఉందో ఆ అటాచ్మెంట్ అనేదే ఆ మనిషి యొక్క ముఖం గుర్తురాగానే మిగతా వాళ్ళందరూ కూడా డిసప్పియర్ అవ్వడానికి కారణం. ఫిజియోలాజికలీ ద ఇంప్రెషన్స్ హ్యావ్ ఆల్ బీన్ ద సేమ్. మామూలుగా శారీరకంగా మాత్రము ఇంప్రెషన్స్ అనేటివి అందరి మీద కామన్గానే ఉంటాయి. కానీ మన మనసు లోతుల్లో ఉన్నటువంటి ఇంప్రెషన్ అనేది మనల్ని కేవలం ఆ మనిషి గురించి ఆలోచించేలాగా చేస్తాయి. దేర్ఫోర్ బి అన్అటాచ్డ్. లెట్ ద బ్రెయిన్ సెంటర్స్ వర్క్ incessantly, but let not the mind be affected. Work as if you were a stranger in this land, a sojourner. Work incessantly, but do not bind yourselves. Bondage is terrible. ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. ఈ అన్అటాచ్మెంట్ అనేది ఎలా ఉండాలి అంటే, ఈ ప్రపంచానికి నువ్వు ఒక కొత్త వ్యక్తివి వచ్చాను అని చెప్పి అనుకో. ఈ సోజర్నర్ అంటే అర్థం ఏమంటే ఒక విదేశీయుడు అనుకో. ఒక విదేశీయుడు మన దేశానికి ఎందుకు వస్తాడు? ఈ దేశంలో తనకి ఉన్నటువంటి పనిని చేసుకొని చివరికి తన దేశానికి వెళ్ళిపోతాడు. కాబట్టి అలాగే ఉండడానికి ప్రయత్నించు. బాండేజ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ బాండేజ్ అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. సో దిస్ వరల్డ్ ఈజ్ నాట్ అవర్ హ్యాబిటేషన్, ఇట్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది మెనీ స్టేజెస్ త్రూ విచ్ వీఆర్ పాసింగ్. ఈ ప్రపంచం అనేది మన యొక్క హ్యాబిటేషన్ కాదు, నివాసం కాదు. ఈ ప్రపంచం అనేది మన సోల్కి కొన్ని స్టేజెస్ ఉంటే ఆ స్టేజెస్లో ఈ వరల్డ్ అనేది ఒక స్టేజ్ మాత్రమే. ఈ వరల్డ్లో నుంచి మనం ఎప్పుడోసారి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద గిస్ట్ ఆఫ్ దిస్ టీచింగ్ ఈజ్ దట్ యూ షుడ్ వర్క్ లైక్ ఎ మాస్టర్ అండ్ నాట్ యాజ్ ఎ స్లేవ్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం టీచింగ్ నుంచి మనకి అర్థమవుతున్నటువంటి సారాంశం ఏంటంటే,
మనం ఏదైనా ఒక పనిని ఆ పనికి మనం మాస్టర్ లాగా యజమాని లాగా చేయాలి కానీ స్లేవ్ లాగా చేయకూడదు. వర్క్ ఇన్సెసెంట్లీ బట్ డు నాట్ డూ స్లేవ్స్ వర్క్. పని అనేది చేస్తూనే ఉండు కానీ ఒక బానిసలాగా మాత్రం చేయొద్దు. డూ యూ నాట్ సీ హౌ ఎవ్రీబడి వర్క్స్, నో బడీ కెన్ బి ఆల్ టుగెదర్ అట్ రెస్ట్ 99%. నువ్వు ప్రతి ఒక్కరి పనిని కనుక గమనిస్తే ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క 100%ని ఇవ్వడం లేదు. 99% మాత్రమే వాళ్ళ ఎఫర్ట్ని పెడుతున్నారు, 1% పెట్టడం లేదు. ఆఫ్ మ్యాన్ కైండ్ వర్క్ లైక్ స్లేవ్స్ అండ్ ద రిజల్ట్ ఈజ్ మిజరీ. మనుషులంతా, మానవ జాతి అంతా కూడా ఎలా పనిచేస్తుందంటే స్లేవ్స్ లాగానే, అంటే అర్థమేమి, బానిసల్లాగానే చేస్తున్నాం కాబట్టి మనకి కష్టాలు అనేటివి వస్తున్నాయి. ఇట్ ఈజ్ ఆల్ సెల్ఫిష్ వర్క్. ఎప్పుడైతే స్లేవ్ లాగా మనం పనిచేస్తామో అది ఒక సెల్ఫిష్ వర్క్. అంటే అర్థం ఏంటంటే మన కోసం మనం చేస్తున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి పని. వర్క్ త్రూ ఫ్రీడమ్, వర్క్ త్రూ లవ్. ద వర్డ్ లవ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. లవ్ నెవర్ కమ్స్ అంటిల్ దెర్ ఈజ్ ఫ్రీడమ్. ఒక పనిని ఎలా చేయాలంటే చాలా స్వాతంత్రంగా, చాలా ప్రేమతో చేయాలి. ఇక్కడ ప్రేమ అనేటువంటి పదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రేమ అనేది మనిషి చేసేటువంటి పనిలో ఫ్రీడమ్ లేకపోతే ఆ పని మీద మనకి ప్రేమ అనేది రాదు. దెర్ ఈజ్ నో ట్రూ లవ్ పాసిబుల్ ఇన్ ద స్లేవ్. If you buy a slave and tie him down in chains and make him work for you, he will work like a drudge, but there will be no love in him. ఈ స్లేవ్ లాగా చేసేటువంటి పనిలో ప్రేమ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక స్లేవ్ని, ఒక బానిసని తీసుకొచ్చి అతని ఇనుప సంఖ్యలతో కట్టి నీ యొక్క పనిని చేయించుకున్నావు. ఆ పనిని అతడు ఒక బానిస చేస్తున్నటువంటి పనిలాగానే డ్రడ్జ్ అంటే అనాసక్తిగా చేస్తాడు, కానీ ఒక యజమాని చేస్తున్నటువంటి పనిలాగా చేయడు. సో వెన్ వీ అవర్ సెల్ఫ్స్ వర్క్ ఫర్ థింగ్స్ ద వరల్డ్ యాజ్ స్లేవ్స్, దెర్ కెన్ బి నో లవ్ ఇన్ అస్ అండ్ అవర్ వర్క్ ఈజ్ నాట్ ట్రూ వర్క్. ఇప్పుడు మనము ఈ ప్రపంచంలో చేసేటువంటి ఏ పనైనా కూడా బానిసల్లాగా చేస్తూ ఉంటే ఆ పనిలో ప్రేమ అనేది ఉండదు. ఆ పనిని మనము నిజమైనటువంటి పనిగా పరిగణించకూడదు. దిస్ ఈజ్ ట్రూ of work done for relatives and friends and is true for work done for our own selves. మనం ఒక పనిని మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ కోసం చేస్తున్నా, మన కోసం చేస్తున్నా, ఆ పనిని ఎలా చేయాలంటే ఆ పనికే మనం యజమాని లాగా, మాస్టర్ లాగా చేయాలి. సెల్ఫిష్ వర్క్ ఈజ్ స్లేవ్స్ వర్క్ అండ్ హియర్ ఈజ్ ఎ టెస్ట్. సెల్ఫిష్ అనేటువంటి వర్క్, స్వార్థపూరితమైనటువంటి పని ఎప్పుడైనా కూడా బానిసలతో కూడినటువంటి, బానిసత్వంతో కూడినటువంటి పనే. ఇక్కడ మనకి ఒక టెస్ట్ అయితే చెప్తున్నారు. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. దేర్ ఈజ్ నో యాక్ట్ ఆఫ్ లవ్ విచ్ డస్ నాట్ బ్రింగ్ పీస్ అండ్ బ్లెస్సిడ్నెస్ యాజ్ ఇట్స్ రియాక్షన్. మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో మనకి సంతోషం అనేది కలగాల. సంతోషం అనేది ప్రేమతో చేయనటువంటి పనిలో మనకి కలగదు. రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ నాలెడ్జ్ అండ్ రియల్ లవ్ ఆర్ ఎటర్నల్లీ కనెక్టెడ్ విత్ వన్ అనదర్. మనకి ఈ రియల్ ఎగ్జిస్టెంట్, రియల్ నాలెడ్జ్ అండ్ రియల్ లవ్ అనేది ఎప్పుడూ కూడా అనంతంగా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ద త్రీ ఇన్ వన్ వేర్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ద అదర్ ఆల్సో మస్ట్ బి. దే ఆర్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వన్ వితౌట్ ఎ సెకండ్. ద ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్. ఈ మూడు కూడా ఒకటి ఉంటే మిగతావి ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఒకటి లేవంటే మిగతా మూడు కూడా లేనట్టే. కృష్ణ సేస్, లుక్ అట్ మీ అర్జున, ఇఫ్ ఐ స్టాప్ ఫ్రమ్ వర్క్ ఫర్ వన్ మూమెంట్ ద హోల్ యూనివర్స్ విల్ డై. ఐ హ్యావ్ నథింగ్ టు గెయిన్ ఫ్రమ్ వర్క్. ఐ ఆమ్ ద వన్ లార్డ్, బట్ వై డూ ఐ వర్క్? బికాజ్ ఐ లవ్ ది వరల్డ్. కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు, చూడు కృష్ణ, నేను ఈ ప్రపంచంలో నేను చేస్తున్నటువంటి పని కనుక ఒక సెకండ్ ఆపేసిన ఈ ప్రపంచం అంతమైపోతుంది. నేను చేసేటువంటి పని వల్ల నాకు వచ్చేటువంటి లాభం అయితే ఏమీ లేదు. నేనే దేవుణ్ణి, కానీ నేను ఎందుకు పని చేస్తున్నా? ఎందుకంటే నాకు ఈ ప్రపంచం అంటే ప్రేమ కాబట్టి. గాడ్ ఈజ్ అన్అటాచ్డ్ బికాజ్ హీ లవ్స్. ద రియల్ లవ్ మేక్స్ అస్ అన్అటాచ్డ్. దేవుడు అనేటువంటి వాడు తనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే దాని గురించి ఎప్పుడు ఆలోచించాడు.
దేని గురించి ఆలోచిస్తాడంటే తాను చేసేటువంటి పని ద్వారా అక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని మాత్రమే ఆలోచిస్తాడు. అంటే తన స్వార్థం కాకుండా పరుల స్వార్థం చూస్తాడు. ద అటైన్ దిస్ అన్అటాచ్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ లైఫ్ వర్క్, బట్ యాజ్ సూన్ యాజ్ వీ హ్యావ్ రీచ్డ్ this point we have attained the goal of love and become free. The bondage of nature falls from us and we see nature as she is. మనం గనక ఈ అన్అటాచ్మెంట్ అనే దాన్ని గనక నేర్చుకుంటే మనము మన బాండేజ్ మొత్తాన్ని కూడా తీసేయగలం. అంటే మన బానిసత్వం మొత్తాన్ని కూడా తీసేసి మనం ఫ్రీడంగా మన పనిని మనం చేయగలము. అప్పుడు ఈ నేచర్ అంటేనే మనం అంటేనే నేచర్ అనేది అర్థమవుతుంది. ఫైనల్గా, డూ యూ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్ ఇన్ రిటర్న్ ఫర్ వాట్ యు హ్యావ్ గివెన్ దెమ్? మీరు మీ పిల్లలకి ఇచ్చినటువంటి దేన్నైనా కూడా తిరిగి అడుగుతారా? ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ ఫర్ వర్క్ ఫర్ దెమ్. ఇది మన పిల్లల కోసం పనిచేయడం అనేది మన యొక్క డ్యూటీ, కర్తవ్యం. అండ్ దేర్ ద మ్యాటర్స్ ఎండ్. అంతే, మనం మన పిల్లల కోసం పనిచేయాలి కాబట్టి పనిచేస్తాం. మన పిల్లల్ని మనం చేసినటువంటి దానికి తిరిగి ప్రతిఫలం అడగం. ఇన్ వాట్ ఎవర్ యూ డూ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్, ఎ సిటీ ఆర్ ఎ స్టేట్స్, అజ్యూమ్ ద సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్ యాజ్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. ఎక్స్పెక్ట్ నథింగ్ ఇన్ రిటర్న్. నువ్వు ఒక పనిని నీ పిల్లోడు కోసం ఎలాగైతే చేస్తావో అలాగే ఒక మనిషి కోసం కానీ, ఒక సిటీ కోసం కానీ, ఒక దేశం కోసం కానీ పనిచేస్తున్నావు అంటే నువ్వు నీ కొడుకు కోసం ఎలాగైతే పనిచేస్తావో అలాగే పనిచేస్తున్నానని చెప్పి అనుకో. రిటర్న్గా దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇఫ్ యూ ఇన్వారియబుల్లీ టేక్ ద పొజిషన్ ఆఫ్ ఎ గివర్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ గివెన్ బై యూ ఈజ్ ఎ ఫ్రీ ఆఫరింగ్ టు ది వరల్డ్ without any thought of return, your work will bring you no attachment. Attachment comes only where we expect a return. నువ్వు ఇలాగా ఇన్వారబుల్లీ అంటే అర్థం ఏంటంటే ఒక పనిని అలాగే చేస్తూ ఉంటే స్థిరంగా నువ్వు చివరికి ఎలాగైతావంటే నువ్వు ఈ ప్రపంచం కోసమే పని చేస్తావు, కానీ ప్రపంచాన్ని తిరిగి నీకు ఏమీ కూడా ఇవ్వమని చెప్పి అడగవు. అటువంటి పనినే మనము అన్అటాచ్మెంట్ వర్క్ అని చెప్పి అంటాం. అన్అటాచ్మెంట్ వర్క్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనము దేన్ని కూడా రిటర్న్లో అడగనప్పుడు మాత్రమే. చివరి పేర కనుక చూస్తే, ఇఫ్ వర్కింగ్ లైక్ ఎ స్లేవ్స్ రిజల్ట్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ అటాచ్మెంట్, వర్కింగ్ యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్ గివ్స్ రైజ్ టు ది బ్లిస్ ఆఫ్ నాన్ అటాచ్మెంట్. ఒక పనికి నువ్వు మాస్టర్ లాగా పనిచేస్తే నీకు అన్అటాచ్మెంట్ అనేది, నాన్ అటాచ్మెంట్ అనేది వస్తుంది. కనుక నువ్వు కనుక స్లేవ్ లాగా, బానిసలాగా చేస్తే నీకు సెల్ఫిష్నెస్ అనేది, స్వార్థం అనేది పెరుగుతుంది. వీ ఆఫెన్ టాక్ ఆఫ్ రైట్ అండ్ జస్టిస్, బట్ వీ ఫైండ్ దట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ జస్టిస్ ఆర్ మియర్ బేబీ స్టాక్. మనం ఎప్పుడు కూడా హక్కులు ఇంకా జస్టిస్ గురించి మాట్లాడుతూ ఉంటాం, న్యాయం గురించి. ఈ న్యాయం ఇంకా హక్కులు అనేటివి ఈ ప్రపంచంలో చిన్నపిల్లల మాటలు లాంటివి. దెర్ ఆర్ టూ థింగ్స్ విచ్ గైడ్ ద కండక్ట్ ఆఫ్ మెన్, మైట్ అండ్ మెర్సీ. ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని నడిపించేటివి రెండు విషయాలు. అవేంటంటే గొప్పతనము, తర్వాత దయాగుణం. ద ఎక్సర్సైజ్ ఆఫ్ మైట్ ఈజ్ ఇన్వారబుల్లీ ద ఎక్సర్సైజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. మనము మైట్ కోసం అంటే మనకి గొప్ప పేరు రావడం కోసం కష్టపడుతూ ఉంటే మనలో సెల్ఫిష్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. All men and women try to make the most of whatever power or advantage they have. ప్రతి మనిషి కూడా తాను గొప్పవాడు అవ్వడానికి తనకున్నటువంటి శక్తిని, డబ్బుని యూజ్ చేస్తూ ఉంటాడు. మెర్సీ ఈజ్ హెవెన్ ఇట్ సెల్ఫ్. టు బి గుడ్ వీ హ్యావ్ ఆల్ టు బి మెర్సీఫుల్. మెర్సీ అనేది స్వర్గం లాంటిది. మనం మంచిగా ఉండాలంటే మనమందరం కూడా దయతో ఉండాలి. ఈవెన్ జస్టిస్ అండ్ రైట్ షుడ్ స్టాండ్ ఆన్ మెర్సీ. న్యాయము అంతేకాకుండా హక్కులు కూడా దయ మీద ఆధారపడి ఉంటాయి. ఆల్ థాట్ ఆఫ్ అబ్టైనింగ్ రిటర్న్ ఫర్ ది వర్క్ వీ డూ హిండర్స్ అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. మనం తిరిగి ఏదైనా ఫలితం పొందాలని ఆలోచిస్తూ ఉంటే మన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్ని మనము పొందలేము. అంటే ఆధ్యాత్మికమైనటువంటి సాధనని మనము అందుకోలేము. నే ఇన్ ద ఎండ్ ఇన్ బ్రింగ్స్ మిజరీ. చివరకు మనకు వచ్చేవి కష్టాలే. ఎక్కడైతే మొదలు పెట్టినామో అక్కడికే వెళ్తాం.
There is another way in which these ideas of mercy and selfless charity can be put into practice. ఇంకొక మార్గం కూడా ఉంది ఈ సెల్ఫ్లెస్గా వర్క్ చేయడానికి. అది ఏంటంటే దట్ ఈజ్ బై లుకింగ్ అపాన్ వర్క్ యాజ్ వర్షిప్. మనం చేస్తున్నటువంటి పనినే దేవుడి పనిగా ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మాత్రమే మనం సెల్ఫ్లెస్గా పని చేయగలం. హియర్ వీ గివ్ అప్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ అవర్ వర్క్ ఆన్ టు ది లార్డ్. దానికి అప్పుడు ఏమవుతుందంటే మనం చేసేటువంటి ప్రతి పని యొక్క ఫలితము దేవుడి కోసమే అని ఎప్పుడైతే అనుకుంటామో అండ్ వర్షిపింగ్ హిమ్, అతన్ని కొలుస్తూ ఉంటామో, మన పని చేయడంలో పర్ఫెక్ట్గా చేస్తూ అది దేవుడి కోసమే అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో, thus we have no right to expect anything from mankind for the work we do. కాబట్టి మానవ జాతి కోసం మనం పని చేస్తూ ఉండి తిరిగి పొందేటువంటి హక్కు మనకు లేదు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పని దేవుడి కోసం. కాబట్టి మానవ జాతిని దానికి ప్రతిఫలం అడిగితే తప్పు అవుతుంది. ద లార్డ్ హిమ్సెల్ఫ్ వర్క్ ఇన్సెసెంట్లీ అండ్ ఈజ్ ఎవర్ వితౌట్ అటాచ్మెంట్. దేవుడు కూడా ఎప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా పని చేస్తూనే ఉంటాడు, తిరిగి ఏమీ అడగడు. జస్ట్ యాజ్ వాటర్ కెనాట్ వెట్ ద లోటస్ లీవ్స్, సో వర్క్ కెనాట్ బైండ్ ది అన్సెల్ఫిష్ మ్యాన్ బై గివింగ్ రైజ్ టు అటాచ్మెంట్ టు రిజల్ట్స్. ఏ విధంగా అయితే నీటిలో ఉన్నటువంటి కమలంనే ఆ నీళ్ళనేటివి తడపలేవో, అదేవిధంగా ఈ మనిషి సమాజంలో ఉన్నటువంటి మనిషి ఎవరైతే అన్సెల్ఫిష్గా పనిచేస్తూ ఉంటాడో అతనికి ఎటువంటి అటాచ్మెంట్స్ అయితే ఉండవు. ద సెల్ఫిష్ అండ్ అటాచ్డ్ మ్యాన్ మే లైవ్ ఇన్ ద వెరీ హార్ట్ ఆఫ్ ఎ క్రౌడెడ్ అండ్ సిన్ఫుల్ సిటీ, హీ విల్ రియట్ బి టచ్డ్ బై సిన్. సెల్ఫ్లెస్గా అన్అటాచ్డ్గా ఉన్నటువంటి ఎవరైతే నిస్వార్థంగా ఉన్నటువంటి మనిషి ఎంత పాపాత్మకమైనటువంటి సిటీలో ఉన్నా అతన్ని ఎటువంటి పాపం అనేది తాకలేదు. ఇది స్టూడెంట్స్ మొత్తానికి మన ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ప్రోజ్లో సెకండ్ లెసన్ అయినటువంటి ద సీక్రెట్ ఆఫ్ వర్క్. ఈ లెసన్ కాస్త పెద్దగా ఉంటుంది, రిపీట్ అయినటువంటి విషయాలే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ అన్నిటిని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా వస్తూ ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.